హలో అండి, గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ సేఫ్ ఐ థింక్. అందరూ బాగున్నారు కదా? ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆరోగ్యం. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోయినప్పుడు అదంతా చాలా కష్టంగా జీవితం గడపాల్సి వస్తుంది అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ డబ్బు కంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోండి. ఆరోగ్యంగా ఉంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, సంపాదించిన డబ్బుని ఎంజాయ్ చేయొచ్చు. ముందు ఎంత సంపాదించిన ఆరోగ్యం లేనప్పుడు ఏం ఎంజాయ్ చేస్తాను చెప్పండి? ఆ బెడ్ మీద పట్టుకుని, లేకపోతే 24 గంటలు హాస్పిటల్కి తిరుగుకుంటూ మందులు తెచ్చుకుంటూ ఇదే సరిపోతుంది. సంపాదించిందంతా హాస్పిటల్కి పోయడం, మెడికల్ షాప్లో పోయడమే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా కోరుకోవాల్సింది ఆరోగ్యాన్ని అన్నమాట. అందుకే రోజు ఆరోగ్యాన్ని కోరుకుంటాను. కనుక ఇప్పుడు కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడకుండా భగవంతుడు నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడని నమ్ముతాను అన్నమాట. ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుందని మనం నమ్మినప్పుడు మనం ఎన్ని కష్టాలు వచ్చినా అవి కష్టాలు అనే అనుకోకూడదు. కష్టాల్లాగానే ఉండవు, అవి కష్టాలు కానీ కావు. ఎందుకంటే మనకంటే ఘోరమైన పరిస్థితులు అనుభవించేవాళ్ళు, తినటానికి లేకుండా రోడ్ల మీద ఉండేవాళ్ళు, ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు, హాస్పిటల్లో ఒంటి నిండా పైపులు పెట్టుకుని ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ తలుచుకుంటే ఒక రకమైన భయం వేస్తుంది. అమ్మా మనం సేఫ్, మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నామని. అలా లేని ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు అలాంటివి తలుచుకుని, అమ్మా అలాంటివి ఏవి మనకు లేవు, మనం ఈ చిన్న ప్రాబ్లమే మనకి ప్రాబ్లం కానే కాదు అసలు అనుకున్నట్టయితే అది అసలు ప్రాబ్లం కానే కాదన్నమాట. ఈజీగా అనుభూతి ఎలా వెళ్ళిపోతుందో అంత ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటూ ఉండాలి తప్ప ప్రాబ్లమ్స్లో ఉన్నాము అంటే బాధపడుతూ ఉన్నామని అనుకోకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉన్నాను అనుకుంటే నిజంగానే సంతోషంగా ఉంటాం అన్నమాట. ఈరోజు మనం రాసుకోబోయే పద్యం, తవిటి కరవబోయే దండలంబుల గంప శ్వాసమాక్రమించు సౌమ్యమగు వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కప్పు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకున్న తర్వాత దీని తాత్పర్యం గురించి మాట్లాడుతున్నాం, సరేనా? తవిటి కరవబోయ దండులంబుల గంప, తవిటి కరవ బోయ దండులంబుల గంప. తవిటి కరవబోయ దండులంబుల గంప శ్వాసమాక్రమించు సౌమ్యమగును. శ్వాసమాక్రమించు సౌమ్యమగును. వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు. వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ వినురవేమ.
పరమాత్మకు ఇష్టమైన వాడా సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా బియ్యము దంపించుకొని వాటి సంగతి చూడక తవుడు ఏమైనదని వెతుకుటకు వెళ్ళగా బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్టు తనకున్న దానితో తృప్తి పడక న్యాయార్జితంలో సంతృప్తి చెందక స్వల్ప లాభమునకు ఆశపడిన కోమటి యొక్క ధనమును లోకములో నీచుడు వశమును చేసుకొందురు. ఇది దీని తాత్పర్యం. ఏమంటున్నారు వేమన్ గారు? బియ్యము దంపించుకుని రైస్ మిల్కి వెళ్ళారట, బియ్యపు బస్తా వడ్ల బస్తా ఇచ్చారట. అవి దంచితే బియ్యం వస్తాయి కదా, ఆ మిషన్లో వేశారు. సరే బియ్యం బయటకు వచ్చాయి. బియ్యము దంపించుకొని ఏం చేయాలి? బస్తా తీసుకుని వెళ్ళిపోవాలి, అంతేనా? కానీ ఏం చేశాడట? వాటి సంగతి చూడక బియ్యం ఎన్ని వచ్చాయి, ఏంటి, ఎలా ఉన్నాయి, బాగా అయిందా లేదా అది చూడట్లేదట. వాటి సంగతి చూడక తవుడు ఏమైనదని వెతుకుటకు వెళ్ళగా, దీంట్లో నుంచి తవుడు వస్తుంది కదా. తవుడేది? బియ్యం ఇచ్చాము, సరే తవుడేది. అసలు బియ్యం ఎలా ఉన్నాయి, ఏంటి, ఎన్ని కిలోలు వచ్చాయి, వీటి సంగతి చూడట్లేదట. తవుడు ఏమైందని వెతకడానికి వెళ్ళాడట. తవుడు ఏమైనదని వెదుకుటకు వెళ్ళగా తవుడు ఎంత ఉంటుంది? తవుడు ఎక్కువ, బియ్యం ఎక్కువ. కానీ అసలైన బియ్యాన్ని ఇక్కడ వదిలేసి తవుడు వెతకడానికి వెళ్తే ఏమైందట? బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు. బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు తవుడు వెతకడానికి వెళ్తే ఏమైందట? కుక్కొచ్చి ఉన్న బియ్యం కాస్త తీసుకుని వెళ్ళిపోయిందట. అంటే తవుడు లేదు, బియ్యం లేదు. తవుడు దేనికి? అసలు తవుడుతో ఏం చేసుకుంటారు? బియ్యం కదా మనకు కావాలి. బియ్యం ఎలా పెట్టాడు, ఏంటి, నీట్గా వచ్చాయా లేదా అని చూసుకుని ఎన్ని కిలోలు వచ్చాయి ఇవి చూసుకోవడం మానేసి వచ్చిన బియ్యం అక్కడ పెట్టేసి తవుడు వెతుక్కోవడానికి వెళ్తే ఈ బియ్యం ఏమైందట? కుక్కొచ్చి శుభ్రంగా తినేసిందట. తనకున్న దానితో తృప్తి పడక మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? ఉన్నది వదిలేసి లేని దానికోసం పరుగులు ఎత్తుతూ ఉంటాం. ఉన్నదాని వాల్యూ మనం తెలుసుకోమన్నమాట. తనకున్న దానితో తృప్తి పడక న్యాయార్జితముతో సంతృప్తి చెందక, మనం న్యాయంగా సంపాదించుకున్నదే మనకు సరిపోని వస్తుంది, కానీ అది మనకి సరిపోదు అనే భ్రమతో అడ్డదారి దొక్కుతూ ఉంటాం. న్యాయార్జితముతో సంతృప్తి చెందక స్వల్ప లాభమునకు, ఇంకా ఎక్కడో ఏదో వస్తుంది అని వడ్డీలకి ఇవ్వడము, కాకపోతే అలా స్వల్ప లాభము అంటే 1,00,000 రూపాయలు వడ్డీకి ఇస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఆ 1,000 కోసం ఈ 1,00,000 వడ్డీకి ఇచ్చి ఏం చేస్తాం? మనం
1,00,000 కూడా పోగొట్టుకుంటాం. ఎందుకంటే వడ్డీలకి ఇచ్చిన వాళ్ళు వడ్డీ ఇవ్వరు సరి కదా, అసలు కూడా ఇవ్వరు కదా. కానీ మన ఆశ ఎలా ఉంటుంది, ఇంకా ఎక్కువ వస్తుందేమో అని స్వల్ప లాభమునకు ఆశపడి ఆశపడిన అంటే ఇక్కడ ఆశపడిన కోమటి యొక్క ధనమును అని ఉంది. కానీ ఈ రోజుల్లో పర్టికులర్గా ఒక క్యాస్ట్ని ఇక్కడ తీసుకురాకూడదు కనుక, అప్పట్లో అలా అన్నా కూడా ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎవరికి అనేవాళ్ళు కాదు కనుక అందరూ ఎవరి క్యాస్ట్లు వాళ్ళు వృత్తులు వాళ్ళకి ఉండేవి, ఎవరి క్యాస్ట్కి ఉండే స్పెషాలిటీ వాళ్ళకి ఉండేది కనుక అలా గౌరవించుకుంటూ వెళ్ళేవారు, వాళ్ళ వృత్తి వాళ్ళే చేసేవారు అనమాట. కానీ ఈ రోజుల్లో అందరూ ఇలాగే ఉన్నాం కదా, చాలామంది, ఒక్క వాళ్ళే కాదు, అన్ని క్యాస్ట్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నాం కనుక వాళ్ళ పేరు నేను రాయట్లేదు. ఆశపడిన పిసినారి యొక్క ధనమును అని రాద్దాం. ఎవరైతే మనం ఎక్కువ డబ్బు కావాలి అని ఆశిస్తామో మనం ఉన్న దాంతో సంతృప్తి పడలేదు అంటే మనం పిసినారి వాళ్ళం అన్నట్టే కదా లెక్క. అప్పుడు ఎవరైనా వచ్చేస్తారు అన్నమాట ఇందులో. పిసినారి యొక్క ధనమును లోకములో నీచులు వశము చేసుకొందురు. లోకంలో నీచులు వశము చేసుకుందురట. ఎవరిది? మొత్తం పద్యం భావం ఒకసారి చూద్దాము, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తవిటి కరవబోయ దండులంబముల గంప, తవిటి కరవబోయ దండులంబుల గంప, శ్వాసమాక్రమించు సౌమ్యమగును, వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు, విశ్వదాభిరామ వినురవేమ. వైశ్యులు అంటే కోమటి వారే, కనుక నేను మార్చి రాశానమాట. ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బియ్యము దంపించుకొని వాటి సంగతి చూడక తవుడు ఏమైందని వెదుగుటకు వెళ్ళగా, బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు తనకున్న దానితో తృప్తిపడక, న్యాయార్జితముతో సంతృప్తి చెందక, మనం సంపాదిస్తున్నది న్యాయంగానే, ఇప్పటి వరకు న్యాయంగా సంపాదించిన సొమ్ము మనకి సరిపోవట్లేదు అనే భ్రమలో ఉంటున్నాం. ఇదివరకు 500 నెలకి వచ్చినా కూడా చక్కగా సరిపెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా కూడా సరిపోవట్లేదు అనే భ్రమలో ఉంటున్నాం. అంటే మనం పెట్టే ఖర్చులను బట్టే మన సరిపోవడం అనేది ఉంటుందన్నమాట. ఎన్ని లక్షలు వచ్చినా దాన్ని మించిన ఖర్చు పెట్టినప్పుడు ఎంత డబ్బు వచ్చినా కూడా సరిపోదు. కాబట్టి అలాగే మనం సంపాదించిన న్యాయార్జితముతో, న్యాయంగా మనం సంపాదిస్తున్న లక్షల సొమ్ముతో కూడా సంతృప్తి చెందక, స్వల్ప లాభమునకు ఆశపడిన, ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఎక్కడ వస్తుంది, లేకపోతే ఇంకా దేంట్లోనూ పెడదాం, MLMలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అని, వడ్డీలకి ఇవ్వడాలని, ఫైనాన్స్లు, ఇవి ఎన్నెన్నో వస్తున్నాయి కదా ఇప్పుడు. వాటన్నిటిలో పెడితే ఇంకా డబల్ వస్తుందేమో, మనకి కొంచెం లాభం వస్తుందేమో అని ఆశతో ఆశపడిన పిసినారి యొక్క ధనమును లోకములో నీచులు వశము చేసుకుందురు. మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి సొమ్ము మనం తెచ్చి పెడుతున్నాం? న్యాయార్జితంగా సంపాదించిన సొమ్ముని తీసుకెళ్ళి దురాశతో స్వల్ప లాభం కోసం ఎందులోనో పెడుతున్నాం. ఆ పెట్టించేవారెవరు? నీచులు వశము చేసుకుంటున్నారు. ఏమంటారు వాళ్ళు? డబల్ వచ్చేస్తుంది, 1 మంత్లో నీకు డబల్ అవుతుంది, లేకపోతే రేపే డబల్ వచ్చేస్తుంది అని చెప్తే మనం ఆశ పెడుతున్నాం. రాదని వాళ్ళకి తెలుసు,
కానీ అన్యాయంగా ధనార్జన చేయడం కోసం వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మన న్యాయంగా సంపాదించిన సొమ్ముని ధనాన్నంతటిని వాళ్ళ వశం చేసేస్తాం. అలా చేసుకోవద్దు. ఉన్నదానితో సంతృప్తి చెందండి. స్వల్ప లాభం కోసం మీరు న్యాయంగా సంపాదించిన సొమ్మును దుర్మార్గులకి దుష్టులకి ఇవ్వద్దు అని వేమన గారు ఆ కాలంలోనే చెప్తున్నారు. అంటే ఆ కాలంలో ఇన్ని వడ్డీ వ్యాపారాలు ఇంత అసలు ఎంఎల్ఎంలు అయితే లేవనుకోండి. అప్పుడు ఇవన్నీ షేర్ మార్కెట్లు అవన్నీ లేకపోయిన కాలంలోనే ఆయన చెప్పారు. ఇప్పుడు ఇన్ని వచ్చిన తర్వాత, ఇన్ని మోసాలు జరుగుతున్న తర్వాత, ఇన్ని బెట్టింగ్ యాప్స్ అని ఇవన్నీ ఎన్నో వస్తుంటే మనం ఇంకే ఎంత డబ్బు వృధా చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. వాటన్నిటికీ దూరంగా ఉండాలి. మనం సంపాదించిన సొమ్ము జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ అది మనకి సరిపోను దాంట్లోనే మనం బ్రతకాలి తప్ప దురాశకు పోయి ఉన్న డబ్బును కూడా పోగొట్టుకోకూడదు. హలో అండి, గుడ్ మార్నింగ్. హలో యూ సేఫ్ ఐ థింక్ అందరూ బాగున్నారు కదా. ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆరోగ్యం. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోయినప్పుడు అదంతా చాలా కష్టంగా జీవితం గడపాల్సి వస్తుంది అన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ డబ్బు కంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోండి. ఆరోగ్యంగా ఉంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు. సంపాదించిన డబ్బుని ఎంజాయ్ చేయొచ్చు. ముందు ఎంత సంపాదించిన ఆరోగ్యం లేనప్పుడు ఏం ఎంజాయ్ చేస్తాను చెప్పండి? ఆ బెడ్ మీద పట్టుకుని, లేకపోతే 24 గంటలు హాస్పిటల్కి తిరుగుకుంటూ మందులు తెచ్చుకుంటూ ఇదే సరిపోతుంది. సంపాదించిందంతా హాస్పిటల్కి పోయడం, మెడికల్ షాప్లో పోయడమే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా కోరుకోవాల్సింది ఆరోగ్యాన్ని అన్నమాట. అందుకే రోజు ఆరోగ్యాన్ని కోరుకుంటాను కనుక ఇప్పుడు కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడకుండా భగవంతుడు నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడని నమ్ముతానన్నమాట. ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుందని మనం నమ్మినప్పుడు మనం ఎన్ని కష్టాలు వచ్చినా అవి కష్టాలు అనే అనుకోకూడదు. కష్టాల్లాగానే ఉండవు, అవి కష్టాలు కానీ కావు. ఎందుకంటే మనకంటే ఘోరమైన పరిస్థితులు అనుభవించేవాళ్ళు, తినటానికి లేకుండా రోడ్ల మీద ఉండేవాళ్ళు, ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు, హాస్పిటల్లో ఒంటి నిండా పైపులు పెట్టుకుని ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ తలుచుకుంటే ఒక రకమైన భయం వేస్తుంది. అమ్మా మనం సేఫ్, మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నాము. అలా లేని ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు అలాంటివి తలుచుకుని అమ్మా అలాంటివి ఏవి మనకు లేవు, మనం ఈ చిన్న ప్రాబ్లమే మనకి ప్రాబ్లం కానే కాదు అసలు అనుకున్నట్టయితే అసలు ప్రాబ్లం కానే కాదన్నమాట. ఈజీగా పని ఊదితే ఎలా వెళ్ళిపోతుందో అంత ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటూ ఉండాలి తప్ప ప్రాబ్లమ్స్లో ఉన్నాము అంటే బాధపడుతూ ఉన్నామని అనుకోకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉన్నాను అనుకుంటే నిజంగానే సంతోషంగా ఉంటాం అన్నమాట. ఈరోజు మనం రాసుకోబోయే పద్యం తవిటి కరవబోయే దండలంబుల గంప శ్వాసమాక్రమించు సౌమ్యమగు వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కప్పు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకున్న తర్వాత దీని తాత్పర్యం గురించి మాట్లాడుతున్నాం. సరేనా? తవిటి కరవబోయ దండులంబుల గంప. తవిటి కరవ బోయ దండులంబుల గంప. తవిటి కరవబోయ దండులంబుల గంప శ్వాసమాక్రమించు సౌమ్యమగును. శ్వాసమాక్రమించు
సౌమ్యమౌను వైశ్యవరుని సొమ్ము వసుధనీచుల కబ్బు. వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బియ్యము దంపించుకొని వాటి సంగతి చూడక తవుడు ఏమైనదని వెతుకుటకు వెళ్ళగా, బియ్యము గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్టు తనకున్న దానితో తృప్తి పడక, న్యాయార్జితంలో సంతృప్తి చెందక, స్వల్ప లాభమునకు ఆశపడిన కోమటి యొక్క ధనమును లోకములో నీచుడు వశమును చేసుకొందురు. ఇది దీని తాత్పర్యం. ఏమంటున్నారు వేమన్ గారు? బియ్యము దంపించుకుని రైస్ మిల్కి వెళ్ళారట, బియ్యపు బస్తా వడ్ల బస్తా ఇచ్చారట. అవి దంచితే బియ్యం వస్తాయి కదా, ఆ మిషన్లో వేశారు. సరే బియ్యం బయటకు వచ్చాయి. బియ్యము దంపించుకొని ఏం చేయాలి? బస్తా తీసుకుని వెళ్ళిపోవాలి, అంతేనా? కానీ ఏం చేశాడట? వాటి సంగతి చూడక బియ్యం ఎన్ని వచ్చాయి, ఏంటి, ఎలా ఉన్నాయి, బాగా అయిందా లేదా అది చూడట్లేదట. వాటి సంగతి చూడక తవుడు ఏమైనదని వెతుకుటకు వెళ్ళగా, దీంట్లో నుంచి తవుడు వస్తుంది కదా. తవుడేది? బియ్యం ఇచ్చావు సరే, తవుడేది. అసలు బియ్యం ఎలా ఉన్నాయి, ఏంటి, ఎన్ని కిలోలు వచ్చాయి, వీటి సంగతి చూడట్లేదట. తవుడు ఏమైందని వెతకడానికి వెళ్ళాడట. తవుడు ఏమైనదని వెదుకుటకు వెళ్ళగా తవుడు ఎంత ఉంటుంది? తవుడు ఎక్కువ, బియ్యం ఎక్కువ. కానీ అసలైన బియ్యాన్ని ఇక్కడ వదిలేసి తవుడు వెతకడానికి వెళ్తే ఏమైందట? బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు. బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు
తవుడు వెతకడానికి వెళ్తే ఏమైందట, కుక్కొచ్చి ఉన్న బియ్యం కాస్త తీసుకుని వెళ్ళిపోయిందట. అంటే తవుడు లేదు, బియ్యం లేవు. తవుడు దేనికి? అసలు తవుడుతో ఏం చేసుకుంటాం? బియ్యం కదా మనకు కావాలి. బియ్యం ఎలా పెట్టాడు, ఏమిటి, నీట్గా వచ్చేయా లేదా అని చూసుకుని ఎన్ని కిలోలు వచ్చాయి ఇవి చూసుకోవడం మానేసి వచ్చిన బియ్యం అక్కడ పెట్టేసి తవుడు వెతుక్కోవడానికి వెళ్తే ఈ బియ్యం ఏమైందట, కుక్కొచ్చి శుభ్రంగా తినేసిందట. తనకున్న దానితో తృప్తి పడక మనం కూడా ఏం చేస్తుంటాం, ఉన్నది వదిలేసి లేని దానికోసం పరుగులెత్తుతూ ఉంటాం. ఉన్నదాని వాల్యూ మనం తెలుసుకోమన్నమాట. తనకున్న దానితో తృప్తి పడక న్యాయార్జితముతో సంతృప్తి చెందక, మనం న్యాయంగా సంపాదించుకున్నదే మనకు సరిపోని వస్తుంది, కానీ అది మనకి సరిపోదు అనే భ్రమతో అడ్డదారి దొక్కుతూ ఉంటాం. న్యాయార్జితముతో సంతృప్తి చెందక స్వల్ప లాభమునకు, ఇంకా ఎక్కడో ఏదో వస్తుంది అని వడ్డీలకి ఇవ్వడము, కాకపోతే అలా స్వల్ప లాభము అంటే 1,00,000 రూపాయలు వడ్డీకి ఇస్తే 1000 రూపాయలు వస్తుంది. ఆ 1000 కోసం ఈ 1,00,000 వడ్డీకి ఇచ్చి ఏం చేస్తాం, మనం 1,00,000 కూడా పోగొట్టుకుంటాం. ఎందుకంటే వడ్డీలకి ఇచ్చిన వాళ్ళు వడ్డీ ఇవ్వరు సరిగదా, అసలు కూడా ఇవ్వరు కదా. కానీ మన ఆశ ఎలా ఉంటుంది, ఇంకా ఎక్కువ వస్తుందేమో అని స్వల్ప లాభమునకు ఆశపడి ఆశపడిన అంటే ఇక్కడ ఆశపడిన కోమటి యొక్క ధనమును అని ఉంది. కానీ ఈ రోజుల్లో పర్టికులర్గా ఒక క్యాస్ట్ని ఇక్కడ తీసుకురాకూడదు కనుక, అప్పట్లో అలా అన్నా కూడా ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎవరికి అనేవాళ్ళు కాదు కనుక అందరూ ఎవరి క్యాస్ట్లు వాళ్ళు వృత్తులు వాళ్ళకి ఉండేవి, ఎవరి క్యాస్ట్కి ఉండే స్పెషాలిటీ వాళ్ళకి ఉండేది కనుక అలా గౌరవించుకుంటూ వెళ్ళేవారు, వాళ్ళ వృత్తి వాళ్ళే చేసేవారు అన్నమాట. కానీ ఈ రోజుల్లో అందరూ ఇలాగే ఉన్నాం కదా, చాలామంది, ఒక్క వాళ్ళే కాదు అన్ని క్యాస్ట్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నాం కనుక వాళ్ళ పేరు నేను రాయట్లేదు. ఆశపడిన పిసినారి యొక్క ధనమును అని రాద్దాం. ఎవరైతే మనం ఎక్కువ డబ్బు కావాలి అని ఆశిస్తామో మనం ఉన్నదాంతో సంతృప్తి పడలేదు అంటే మనం పిసినారి వాళ్ళం అన్నట్టే కదా లెక్క. అప్పుడు ఎవరైనా వచ్చేస్తారు అన్నమాట ఇందులో. పిసినారి యొక్క ధనమును లోకములో నీచుడు వశము చేసుకొందురు. లోకంలో నీచులు వశము చేసుకుందురట. ఎవరిది? మొత్తం పద్యం భావం ఒకసారి చూద్దాము, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తవిటి కరవబోయ దండులంబముల గంప, తవిటి కరవబోయ దండులంబుల గంప, శ్వాసమాక్రమించు సౌమ్యమగును, వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కప్పు, విశ్వదాభిరామ వినురవేమ. వైశ్యులు అంటే కోమటి వారే, కనుక నేను మార్చి రాశాను అన్నమాట. ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బియ్యము దంపించుకొని వాటి సంగతి చూడక తవుడు ఏమైందని వెదుగుటకు వెళ్ళగా, బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు తనకున్న దానితో తృప్తి పడక, న్యాయార్జితముతో సంతృప్తి చెందక, మనం సంపాదిస్తున్నది న్యాయంగానే, ఇప్పటి వరకు న్యాయంగా సంపాదించిన సొమ్ము
మనకి సరిపోవట్లేదు అనే భ్రమలో ఉంటున్నాం. ఇదివరకు 500 నెలకి వచ్చినా కూడా చక్కగా సరిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా కూడా సరిపోవట్లేదు అనే భ్రమలో ఉంటున్నాం. అంటే మనం పెట్టే ఖర్చులను బట్టే మన సరిపోవడం అనేది ఉంటుందన్నమాట. ఎన్ని లక్షలు వచ్చినా దాన్ని మించిన ఖర్చు పెట్టినప్పుడు ఎంత డబ్బు వచ్చినా కూడా సరిపోదు. కాబట్టి అలాగే మనం సంపాదించిన న్యాయార్జితముతో, న్యాయంగా మనం సంపాదిస్తున్న లక్షల సొమ్ముతో కూడా సంతృప్తి చెందక స్వల్ప లాభమునకు ఆశపడిన ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఎక్కడ వస్తుంది, లేకపోతే ఇంకా దేంట్లోనూ పెడదాం, MLMలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అని, వడ్డీలకి ఇవ్వడాలని, ఫైనాన్స్లు, ఇవి ఎన్నెన్నో వస్తున్నాయి కదా. ఇప్పుడు వాటన్నిటిలో పెడితే ఇంకా డబల్ వస్తుందేమో, మనకి కొంచెం లాభం వస్తుందేమో అని ఆశపడిన పిసినారి యొక్క ధనమును లోకములో నీచులు వశము చేసుకుందురు. మనమేం చేస్తున్నాం? ఎలాంటి సొమ్ము మనం తెచ్చి పెడుతున్నాం? న్యాయార్జితంగా సంపాదించిన సొమ్ముని తీసుకెళ్ళి దురాశతో స్వల్ప లాభం కోసం ఎందులోనో పెడుతున్నాం. ఆ పెట్టించేవారెవరు? నీచులు వశము చేసుకుంటున్నారు. ఏమంటారు వాళ్ళు? డబల్ వచ్చేస్తుంది, 1 మంత్లో నీకు డబల్ అవుతుంది, లేకపోతే రేపే డబల్ వచ్చేస్తుంది అని చెప్తే మనం ఆశ పెడుతున్నాం. రాదని వాళ్ళకి తెలుసు. కానీ అన్యాయంగా ధనార్జన చేయడం కోసం వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మన న్యాయంగా సంపాదించిన సొమ్ము ధనాన్ని అంతటిని వాళ్ళ వశం చేసేస్తాం. అలా చేసుకోవద్దు. ఉన్నదానితో సంతృప్తి చెందండి. స్వల్ప లాభం కోసం మీరు న్యాయంగా సంపాదించిన సొమ్మును దుర్మార్గులకి, దుష్టులకి ఇవ్వద్దు అని వేమన గారు ఆ కాలంలోనే చెప్తున్నారు. అంటే ఆ కాలంలో ఇన్ని వడ్డీ వ్యాపారాలు, ఇంత అసలు MLMలు అయితే లేవనుకోండి. అప్పుడు ఇవన్నీ షేర్ మార్కెట్లు అవన్నీ లేకపోయిన కాలంలోనే ఆయన చెప్పారు. ఇప్పుడు ఇన్ని వచ్చిన తర్వాత, ఇన్ని మోసాలు జరుగుతున్న తర్వాత, ఇన్ని బెట్టింగ్ యాప్స్ అని ఇవన్నీ ఎన్నో వస్తుంటే మనం ఇంకే ఎంత డబ్బు వృధా చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. వాటన్నిటికీ దూరంగా ఉండాలి. మనం సంపాదించిన సొమ్ము జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ అది మనకి సరిపోను దాంట్లోనే మనం బ్రతకాలి తప్ప దురాశకు పోయి ఉన్న డబ్బును కూడా పోగొట్టుకోకూడదు. హలో అండి, గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ సేఫ్, ఐ థింక్. అందరూ బాగున్నారు కదా? ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆరోగ్యం. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం. ఎంత డబ్బున్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోయినప్పుడు అదంతా చాలా కష్టంగా జీవితం గడపాల్సి వస్తుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ డబ్బు కంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోండి. ఆరోగ్యంగా ఉంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు. సంపాదించిన డబ్బుని ఎంజాయ్ చేయొచ్చు. ముందు ఎంత సంపాదించిన ఆరోగ్యం లేనప్పుడు ఏం ఎంజాయ్ చేస్తాను చెప్పండి? ఆ బెడ్ మీద పట్టుకుని, లేకపోతే 24 గంటలు హాస్పిటల్కి తిరుగుకుంటూ, మందులు తెచ్చుకుంటూ ఇదే సరిపోతుంది. సంపాదించిందంతా హాస్పిటల్కి పోయడం, మెడికల్ షాప్లో పోయడమే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా కోరుకోవాల్సింది ఆరోగ్యాన్ని అన్నమాట. అందుకే రోజు ఆరోగ్యాన్ని కోరుకుంటాను కనుక ఇప్పుడు కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడకుండా భగవంతుడు నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడని నమ్ముతానన్నమాట. ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుందని మనం నమ్మినప్పుడు మనం ఎన్ని కష్టాలు వచ్చినా అవి కష్టాలు అనే అనుకోకూడదు. కష్టాల్లాగానే ఉండవు, అవి కష్టాలు కానే కావు. ఎందుకంటే మనకంటే ఘోరమైన పరిస్థితులు అనుభవించేవాళ్ళు, తినటానికి లేకుండా రోడ్ల మీద ఉండేవాళ్ళు, ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు, హాస్పిటల్లో ఒంటి నిండా పైపులు పెట్టుకుని ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ తలుచుకుంటే ఒక రకమైన భయం వేస్తుంది. అమ్మా మనం సేఫ్, మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నామని. అలా లేని ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు అలాంటివి తలుచుకుని, అమ్మ అలాంటివి ఏవి మనకు లేవు, మనం ఈ చిన్న ప్రాబ్లమే మనకి ప్రాబ్లం కానే కాదు అసలు అనుకున్నట్టయితే అసలు ప్రాబ్లం కానే కాదనమాట. ఈజీగా అనుభూతి ఎలా వెళ్ళిపోతుందో అంత ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటూ ఉండాలి తప్ప ప్రాబ్లమ్స్లో ఉన్నాము అంటే బాధపడుతూ ఉన్నామని అనుకోకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉన్నాను అనుకుంటే నిజంగానే సంతోషంగా ఉంటాం అన్నమాట. ఈరోజు మనం రాసుకోబోయే పద్యం, తవిటి కరవబోయే దండలంబుల గంప
శ్వాసమాక్రమించు సౌమ్యమగు వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కప్పు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకున్న తర్వాత దీని తాత్పర్యం గురించి మాట్లాడుతున్నాం. సరేనా? తవిటి కరవబోయ దండులంబుల గంప. తవిటి కరవ బోయ దండులంబుల గంప. తవిటి కరవబోయ దండులంబుల గంప శ్వాసమాక్రమించు సౌమ్యమగును. శ్వాసమాక్రమించు సౌమ్యమగును. వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు. వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బియ్యము దంపించుకొని వాటి సంగతి చూడక తవుడు ఏమైనదని వెతుకుటకు వెళ్ళగా బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్టు తనకున్న దానితో తృప్తి పడక న్యాయార్జితములో సంతృప్తి చెందక స్వల్ప లాభమునకు ఆశపడిన కోమటి యొక్క ధనమును లోకములో నీచుడు వశమును చేసుకొందురు. ఇది దీని తాత్పర్యం. ఏమంటున్నారు వేమన్ గారు? బియ్యము దంపించుకుని రైస్ మిల్కి వెళ్ళారట, బియ్యపు బస్తా వడ్ల బస్తా ఇచ్చారట. అవి దంచితే బియ్యం వస్తాయి కదా, ఆ మిషన్లో వేశారు. సరే బియ్యం బయటకు వచ్చాయి. బియ్యము దంపించుకొని ఏం చేయాలి? బస్తా తీసుకుని వెళ్ళిపోవాలి, అంతేనా? కానీ ఏం చేశాడట? వాటి సంగతి చూడక
బియ్యం ఎన్ని వచ్చాయి ఏంటి ఎలా ఉన్నాయి బాగా అయిందా లేదా అది చూడట్లేదట. వాటి సంగతి చూడక తౌడు ఏమైనదని వెతుకుటకు వెళ్ళగా, దీంట్లో నుంచి తౌడు వస్తుంది కదా, తౌడేది? బియ్యం ఇచ్చావు సరే, తౌడేది అసలు బియ్యం ఎలా ఉన్నాయి ఏంటి ఎన్ని కిలోలు వచ్చాయి వీటి సంగతి చూడట్లేదట. తౌడు ఏమైందని వెతకడానికి వెళ్ళాడట. తౌడు ఏమైనదని వెదుకుటకు వెళ్ళగా తౌడు ఎంత ఉంటుంది? తౌడు ఎక్కువ బియ్యం ఎక్కువ. కానీ అసలైన బియ్యాన్ని ఇక్కడ వదిలేసి తౌడు వెతకడానికి వెళ్తే ఏమైందట? బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు. బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు తౌడు వెతకడానికి వెళ్తే ఏమైందట? కుక్క వచ్చి ఉన్న బియ్యం కాస్త తీసుకుని వెళ్ళిపోయిందట. అంటే తౌడు లేదు బియ్యం లేవు. తౌడు దేనికి? అసలు తౌడుతో ఏం చేసుకుంటారు? బియ్యం కదా మనకు కావాలి. బియ్యం ఎలా పెట్టాడు ఏటి నీట్గా వచ్చేయా లేదా అని చూసుకుని ఎన్ని కిలోలు వచ్చాయి ఇవి చూసుకోవడం మానేసి వచ్చిన బియ్యం అక్కడ పెట్టేసి తౌడు వెతుక్కోవడానికి వెళ్తే ఈ బియ్యం ఏమైందట? కుక్క వచ్చి శుభ్రంగా తినేసిందట. తనకున్న దానితో తృప్తి పడక మనం కూడా ఏం చేస్తుంటాం? ఉన్నది వదిలేసి లేని దానికోసం పరుగులెత్తుతూ ఉంటాం. ఉన్నదాని వాల్యూ మనం తెలుసుకోమన్నమాట. తనకున్న దానితో తృప్తి పడక న్యాయార్జితముతో సంతృప్తి చెందక, మనం న్యాయంగా సంపాదించుకున్నదే మనకు సరిపోని వస్తుంది, కానీ అది మనకి సరిపోదు అనే భ్రమతో అడ్డదారి దొక్కుతూ ఉంటాం. న్యాయార్జితముతో సంతృప్తి చెందక స్వల్ప లాభమునకు ఇంకా ఎక్కడో ఏదో వస్తుంది అని వడ్డీలకి ఇవ్వడము, కాకపోతే అలా స్వల్ప లాభము అంటే 1,00,000 రూపాయలు వడ్డీకి ఇస్తే 1,000 రూపాయలు వస్తుంది. ఆ 1,000 కోసం ఈ 1,00,000 వడ్డీకి ఇచ్చి ఏం చేస్తాం? మనం 1,00,000 కూడా పోగొట్టుకుంటాం. ఎందుకంటే వడ్డీలకి ఇచ్చిన వాళ్ళు వడ్డీ ఇవ్వరు సరి కదా, అసలు కూడా ఇవ్వరు కదా. కానీ మన ఆశ ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ వస్తుందేమో అని స్వల్ప లాభమునకు ఆశపడి ఆశపడిన అంటే ఇక్కడ ఆశపడిన కోమటి యొక్క ధనమును అని ఉంది. కానీ ఈ రోజుల్లో పర్టికులర్గా ఒక క్యాస్ట్ని ఇక్కడ తీసుకురాకూడదు కనుక అప్పట్లో అలా అన్నా కూడా ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎవరికి అనేవాళ్ళు కాదు. కనుక అందరూ ఎవరి క్యాస్ట్లు వాళ్ళు వృత్తులు వాళ్ళకి ఉండేవి, ఎవరి క్యాస్ట్కి ఉండే స్పెషాలిటీ వాళ్ళకి ఉండేది కనుక అలా గౌరవించుకుంటూ వెళ్ళేవారు, వాళ్ళ వృత్తి వాళ్ళే చేసేవారు అన్నమాట. కానీ ఈ రోజుల్లో అందరూ ఇలాగే ఉన్నాం కదా, చాలామంది, ఒక్క వాళ్ళే కాదు అన్ని క్యాస్ట్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నాం కనుక వాళ్ళ పేరు నేను రాయట్లేదు. ఆశపడిన పిసినారి యొక్క ధనమును అని రాద్దాం. ఎవరైతే మనం ఎక్కువ డబ్బు కావాలి అని ఆశిస్తామో మనం ఉన్నదాంతో సంతృప్తి పడలేదు అంటే మనం పిసినారి వాళ్ళం అన్నట్టే కదా లెక్క. అప్పుడు ఎవరైనా వచ్చేస్తారు అన్నమాట ఇందులో. పిసినారి యొక్క ధనమును
లోకములో నీచులు వశము చేసుకొందురు. లోకంలో నీచులు వశము చేసుకుందురట. ఎవరిది? మొత్తం పద్యం భావం ఒకసారి చూద్దాము, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తవిటి కరవబోయ దండు లంబముల గంప, తవిటి కరవబోయ దండులంబుల గంప, శ్వాసమాక్రమించు సౌమ్యమగును, వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు, విశ్వదాభిరామ వినురవేమ. వైశ్యులు అంటే కోమటి వారే, కనుక నేను మార్చి రాస్తాను అన్నమాట. ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బియ్యము దంపించుకొని వాటి సంగతి చూడక తవుడు ఏమైందని వెదుగుటకు వెళ్ళగా, బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు తనకున్న దానితో తృప్తి పడక, న్యాయార్జితముతో సంతృప్తి చెందక, మనం సంపాదిస్తున్నది న్యాయంగానే, ఇప్పటి వరకు న్యాయంగా సంపాదించిన సొమ్ము మనకి సరిపోవట్లేదు అనే భ్రమలో ఉంటున్నాం. ఇదివరకు 500 నెలకి వచ్చినా కూడా చక్కగా సరిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా కూడా సరిపోవట్లేదు అనే భ్రమలో ఉంటున్నాం. అంటే మనం పెట్టే ఖర్చులను బట్టే మన సరిపోవడం అనేది ఉంటుందన్నమాట. ఎన్ని లక్షలు వచ్చినా దాన్ని మించిన ఖర్చు పెట్టినప్పుడు ఎంత డబ్బు వచ్చినా కూడా సరిపోదు. కాబట్టి అలాగే మనం సంపాదించిన న్యాయార్జితముతో, న్యాయంగా మనం సంపాదిస్తున్న లక్షల సొమ్ముతో కూడా సంతృప్తి చెందక, స్వల్ప లాభమునకు ఆశపడిన ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఎక్కడ వస్తుంది, లేకపోతే ఇంకా దేంట్లోనూ పెడదాం, MLMలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అని, వడ్డీలకి ఇవ్వడాలని, ఫైనాన్స్లు, ఇవి ఎన్నెన్నో వస్తున్నాయి కదా ఇప్పుడు. వాటన్నిటిలో పెడితే ఇంకా డబల్ వస్తుందేమో, మనకి కొంచెం లాభం వస్తుందేమో అని ఆశతో ఆశపడిన పిసినా యొక్క ధనమును లోకములో నీచులు వశము చేసుకుందురు. మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి సొమ్ము మనం తెచ్చి పెడుతున్నాం? న్యాయార్జితంగా సంపాదించిన సొమ్ముని తీసుకెళ్ళి దురాశతో స్వల్ప లాభం కోసం ఎందులోనో పెడుతున్నాం. ఆ పెట్టించేవారెవరు? నీచులు వశము చేసుకుంటున్నారు. ఏమంటారు వాళ్ళు? డబల్ వచ్చేస్తుంది, 1 మంత్లో నీకు డబల్ అవుతుంది, లేకపోతే రేపే డబల్ వచ్చేస్తుంది అని చెప్తే మనం ఆశ పెడుతున్నాం. రాదని వాళ్ళకి తెలుసు, కానీ అన్యాయంగా ధనార్జన చేయడం కోసం వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మన న్యాయంగా సంపాదించిన సొమ్ము ధనాన్ని అంతటిని వాళ్ళ వశం చేసేస్తాం. అలా చేసుకోవద్దు. ఉన్నదానితో సంతృప్తి చెందండి. స్వల్ప లాభం కోసం మీరు న్యాయంగా సంపాదించిన సొమ్మును దుర్మార్గులకి, దుష్టులకి ఇవ్వద్దు అని వేమన గారు ఆ కాలంలోనే చెప్తున్నారు. అంటే ఆ కాలంలో ఇన్ని వడ్డీ వ్యాపారాలు, ఇంత అసలు MLMలు అయితే లేవనుకోండి. అప్పుడు ఇవన్నీ షేర్ మార్కెట్లు అవన్నీ లేకపోయిన కాలంలోనే ఆయన చెప్పారు. ఇప్పుడు ఇన్ని వచ్చిన తర్వాత, ఇన్ని మోసాలు జరుగుతున్న తర్వాత, ఇన్ని బెట్టింగ్ యాప్స్ అని ఇవన్నీ ఎన్నో వస్తుంటే మనం ఇంకే ఎంత డబ్బు వృధా చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. వాటన్నిటికీ దూరంగా ఉండాలి. మనం సంపాదించిన సొమ్ము జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ అది మనకి సరిపోను దాంట్లోనే మనం బ్రతకాలి తప్ప దురాశకు పోయి ఉన్న డబ్బును కూడా పోగొట్టుకోకూడదు. హలో అండి, గుడ్ మార్నింగ్. ఆల్ ఆఫ్ యూ సేఫ్, ఐ థింక్. అందరూ బాగున్నారు కదా? ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి ప్రతి ఒక్కరు. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆరోగ్యం. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటాం. ఎంత డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం అనేది లేకపోయినప్పుడు అదంతా చాలా కష్టంగా జీవితం గడపాల్సి వస్తుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ డబ్బు కంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోండి. ఆరోగ్యంగా ఉంటే ఎంత డబ్బైనా సంపాదించవచ్చు. సంపాదించిన డబ్బుని ఎంజాయ్ చేయొచ్చు. ముందు ఎంత సంపాదించిన ఆరోగ్యం లేనప్పుడు ఏం ఎంజాయ్ చేస్తాను చెప్పండి? ఆ బెడ్ మీద పట్టుకుని, లేకపోతే 24 గంటలు హాస్పిటల్కి తిరుగుకుంటూ మందులు తెచ్చుకుంటూ ఇదే సరిపోతుంది. సంపాదించిందంతా హాస్పిటల్కి పోయడం, మెడికల్ షాప్లో పోయడమే సరిపోతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా కోరుకోవాల్సింది ఆరోగ్యాన్ని అనమాట. అందుకే రోజు ఆరోగ్యాన్ని కోరుకుంటాను కనుక ఇప్పుడు కూడా నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను. ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడకుండా భగవంతుడు నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడని నమ్ముతానమాట. ఏదో ఒక శక్తి మనల్ని కాపాడుతూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుందని మనం నమ్మినప్పుడు మనం ఎన్ని కష్టాలు వచ్చినా అవి కష్టాలు అనే అనుకోకూడదు. కష్టాల్లాగానే ఉండవు, అవి కష్టాలు కానీ కావు. ఎందుకంటే మనకంటే ఘోరమైన పరిస్థితులు అనుభవించేవాళ్ళు, తినటానికి లేకుండా రోడ్ల మీద ఉండేవాళ్ళు, ఎన్నో బాధలు పడుతున్న వాళ్ళు, హాస్పిటల్లో ఒంటి నిండా పైపులు పెట్టుకుని ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ తలుచుకుంటే ఒక రకమైన భయం వేస్తుంది. అమ్మా మనం సేఫ్, మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉన్నామని. అలా లేని ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్, చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు అలాంటివి తలుచుకుని అమ్మా అలాంటివి ఏవి మనకు లేవు, మనం ఈ చిన్న ప్రాబ్లమే మనకి ప్రాబ్లం కానే కాదు అసలు అనుకున్నట్టయితే అసలు ప్రాబ్లం కానే కాదనమాట. ఈజీగా అనుభూతి ఎలా వెళ్ళిపోతుందో అంత ఈజీగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడు మనం హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటూ ఉండాలి తప్ప ప్రాబ్లమ్స్లో ఉన్నాము అంటే బాధపడుతూ ఉన్నామని అనుకోకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉన్నాను అనుకుంటే నిజంగానే సంతోషంగా ఉంటాం అన్నమాట. ఈరోజు మనం రాసుకోబోయే పద్యం తవిటి కరవబోయే దండలంబుల గంప శ్వాసమాక్రమించు సౌమ్యమగు వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కప్పు విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం రాసుకున్న తర్వాత దీని తాత్పర్యం గురించి మాట్లాడుతున్నాం, సరేనా? తవిటి కరవబోయ దండులంబుల గంప. తవిటి కరవ బోయ దండులంబుల గంప. తవిటి కరవబోయ దండులంబుల గంప శ్వాసమాక్రమించు సౌమ్యమగును. శ్వాసమాక్రమించు సౌమ్యమగును. వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు. వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం భాగ్యము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బియ్యము దంపించుకొని వాటి సంగతి చూడక తవుడు ఏమైనదని వెతుకుటకు వెళ్ళగా, బియ్యము గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్టు తనకున్న దానితో తృప్తి పడక, న్యాయార్జితంలో సంతృప్తి చెందక, స్వల్ప లాభమునకు ఆశపడిన కోమటి యొక్క ధనమును లోకములో నీచుడు వశమును చేసుకొందురు. ఇది దీని తాత్పర్యం. ఏమంటున్నారు వేమన్ గారు? బియ్యము దంపించుకుని రైస్ మిల్కి వెళ్ళారట, బియ్యపు బస్తా వడ్ల బస్తా ఇచ్చారట. అవి దంచితే బియ్యం వస్తాయి కదా, ఆ మిషన్లో వేశారు. సరే, బియ్యం బయటకు వచ్చాయి. బియ్యము దంపించుకొని ఏం చేయాలి? బస్తా తీసుకుని వెళ్ళిపోవాలి, అంతేనా? కానీ ఏం చేశాడట? వాటి సంగతి చూడక బియ్యం ఎన్ని వచ్చాయి, ఏంటి, ఎలా ఉన్నాయి, బాగా అయిందా లేదా అది చూడట్లేదట. వాటి సంగతి చూడక తవుడు ఏమైనదని వెతుకుటకు వెళ్ళగా, దీంట్లో నుంచి తవుడు వస్తుంది కదా. తవుడేది? బియ్యం ఇచ్చాము, సరే, తవుడేది. అసలు బియ్యం ఎలా ఉన్నాయి, ఏంటి, ఎన్ని కిలోలు వచ్చాయి, వీటి సంగతి చూడట్లేదట. తవుడు ఏమైందని వెతకడానికి వెళ్ళాడట. తవుడు ఏమైనదని వెదుకుటకు వెళ్ళగా తవుడు ఎంత ఉంటుంది? తవుడు ఎక్కువ, బియ్యం ఎక్కువ. కానీ అసలైన బియ్యాన్ని ఇక్కడ వదిలేసి తవుడు వెతకడానికి వెళ్తే ఏమైందట? బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు. బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు తవుడు వెతకడానికి వెళ్తే ఏమైందట? కుక్కొచ్చి ఉన్న బియ్యం కాస్త తీసుకుని వెళ్ళిపోయిందట. అంటే తవుడు లేదు, బియ్యం లేదు. తవుడు దేనికి? అసలు తవుడుతో ఏం చేసుకుంటారు? బియ్యం కదా మనకు కావాలి. బియ్యం ఎలా పెట్టాడు, ఏంటి, నీట్గా వచ్చాయా లేదా అని చూసుకుని ఎన్ని కిలోలు వచ్చాయి ఇవి చూసుకోవడం మానేసి వచ్చిన బియ్యం అక్కడ పెట్టేసి తవుడు వెతుక్కోవడానికి వెళ్తే ఈ బియ్యం ఏమైందట? కుక్కొచ్చి శుభ్రంగా తినేసిందట. తనకున్న దానితో తృప్తి పడక మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? ఉన్నది వదిలేసి లేని దానికోసం పరుగులు ఎత్తుతూ ఉంటాం. ఉన్నదాని వాల్యూ మనం తెలుసుకోమన్నమాట. తనకున్న దానితో తృప్తి పడక న్యాయార్జితముతో సంతృప్తి చెందక, మనం న్యాయంగా సంపాదించుకున్నదే మనకు సరిపోని వస్తుంది, కానీ అది మనకి సరిపోదు అనే భ్రమతో అడ్డదారి దొక్కుతూ ఉంటాం. న్యాయార్జితముతో సంతృప్తి చెందక స్వల్ప లాభమునకు, ఇంకా ఎక్కడో ఏదో వస్తుంది అని వడ్డీలకి ఇవ్వడము, కాకపోతే అలా స్వల్ప లాభము అంటే 1,00,000 రూపాయలు వడ్డీకి ఇస్తే 1000 రూపాయలు వస్తుంది. ఆ 1000 కోసం ఈ 1,00,000 వడ్డీకి ఇచ్చి ఏం చేస్తాం? మనం 1,00,000 కూడా పోగొట్టుకుంటాం. ఎందుకంటే వడ్డీలకి ఇచ్చిన వాళ్ళు వడ్డీ ఇవ్వరు సరి కదా, అసలు కూడా ఇవ్వరు కదా. కానీ మన ఆశ ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ వస్తుందేమో అని స్వల్ప లాభమునకు ఆశపడి
ఆశపడిన అంటే ఇక్కడ ఆశపడిన కోమటి యొక్క ధనమును అని ఉంది. కానీ ఈ రోజుల్లో పర్టికులర్గా ఒక క్యాస్ట్ని ఇక్కడ తీసుకురాకూడదు కనుక అప్పట్లో అలా అన్నా కూడా ఎవరు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎవరికి అనేవాళ్ళు కాదు కనుక అందరూ ఎవరి క్యాస్ట్లు వాళ్ళు వృత్తులు వాళ్ళకి ఉండేవి, ఎవరి క్యాస్ట్కి ఉండే స్పెషాలిటీ వాళ్ళకి ఉండేది కనుక అలా గౌరవించుకుంటూ వెళ్ళేవారు, వాళ్ళ వృత్తి వాళ్ళే చేసేవారు అన్నమాట. కానీ ఈ రోజుల్లో అందరూ ఇలాగే ఉన్నాం కదా, చాలామంది, ఒక్క వాళ్ళే కాదు, అన్ని క్యాస్ట్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నాం కనుక వాళ్ళ పేరు నేను రాయట్లేదు. ఆశపడిన పిసినారి యొక్క ధనమును అని రాద్దాం. ఎవరైతే మనం ఎక్కువ డబ్బు కావాలి అని ఆశిస్తామో మనం ఉన్న దాంతో సంతృప్తి పడలేదు అంటే మనం పిసినారి వాళ్ళం అన్నట్టే కదా లెక్క. అప్పుడు ఎవరైనా వచ్చేస్తారు అన్నమాట ఇందులో. పిసినారి యొక్క ధనమును లోకములో నీచులు వశము చేసుకొందురు. లోకంలో నీచులు వశము చేసుకుందురట. ఎవరిది? మొత్తం పద్యం భావం ఒకసారి చూద్దాము, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. తవిటి కరవబోయ దండులంబముల గంప, తవిటి కరవబోయ దండులంబుల గంప, శ్వాసమాక్రమించు సౌమ్యమగును, వైశ్యవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు, విశ్వదాభిరామ వినురవేమ. వైశ్యులు అంటే కోమటి వారే, కనుక నేను మార్చి రాస్తానమాట. ఓ వేమ, సకల భాగ్యములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, బియ్యము దంపించుకొని వాటి సంగతి చూడక తవుడు ఏమైందని వెదుగుటకు వెళ్ళగా, బియ్యపు గంపను కుక్క వశము చేసుకొని తిన్నట్లు తనకున్న దానితో తృప్తి పడక, న్యాయార్జితముతో సంతృప్తి చెందక, మనం సంపాదిస్తున్నది న్యాయంగానే, ఇప్పటి వరకు న్యాయంగా సంపాదించిన సొమ్ము మనకి సరిపోవట్లేదు అనే భ్రమలో ఉంటున్నాం. ఇదివరకు 500 నెలకి వచ్చినా కూడా చక్కగా సరిపెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నా కూడా సరిపోవట్లేదు అనే భ్రమలో ఉంటున్నాం. అంటే మనం పెట్టే ఖర్చులను బట్టే మన సరిపోవడం అనేది ఉంటుందన్నమాట. ఎన్ని లక్షలు వచ్చినా దాన్ని మించిన ఖర్చు పెట్టినప్పుడు ఎంత డబ్బు వచ్చినా కూడా సరిపోదు. కాబట్టి అలాగే మనం సంపాదించిన న్యాయార్జితముతో, న్యాయంగా మనం సంపాదిస్తున్న లక్షల సొమ్ముతో కూడా సంతృప్తి చెందక, స్వల్ప లాభమునకు ఆశపడిన, ఇంకా ఏదో వస్తుంది, ఇంకా ఎక్కడ వస్తుంది, లేకపోతే ఇంకా దేంట్లోనూ పెడదాం, MLMలు, మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ అని, వడ్డీలకి ఇవ్వడాలని, ఫైనాన్స్లు, ఇవి ఎన్నెన్నో వస్తున్నాయి కదా ఇప్పుడు. వాటన్నిటిలో పెడితే ఇంకా డబల్ వస్తుందేమో, మనకి కొంచెం లాభం వస్తుందేమో అని ఆశతో ఆశపడిన పిసినారి యొక్క ధనమును లోకములో నీచులు వశము చేసుకుందురు. మనమేం చేస్తున్నాం? ఎలాంటి సొమ్ము మనం తెచ్చి పెడుతున్నాం? న్యాయార్జితంగా సంపాదించిన సొమ్ముని తీసుకెళ్ళి దురాశతో స్వల్ప లాభం కోసం ఎందులోనో పెడుతున్నాం. ఆ పెట్టించేవారు ఎవరు? నీచులు వశము చేసుకుంటున్నారు. ఏమంటారు వాళ్ళు? డబల్ వచ్చేస్తుంది, 1 మంత్లో నీకు డబల్ అవుతుంది, లేకపోతే రేపే డబల్ వచ్చేస్తుంది అని చెప్తే మనం ఆశతో పెడుతున్నాం. రాదని వాళ్ళకి తెలుసు, కానీ అన్యాయంగా ధనార్జన చేయడం కోసం వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మన న్యాయంగా సంపాదించిన సొమ్ముని, ధనాన్నంతటిని వాళ్ళ వశం చేసేస్తాం. అలా చేసుకోవద్దు. ఉన్నదానితో సంతృప్తి చెందండి. స్వల్ప లాభం కోసం మీరు న్యాయంగా సంపాదించిన సొమ్మును దుర్మార్గులకి, దుష్టులకి ఇవ్వద్దు అని వేమన గారు ఆ కాలంలోనే చెప్తున్నారు.
అంటే ఆ కాలంలో ఇన్ని వడ్డీ వ్యాపారాలు ఇంత అసలు ఎంఎల్ఎంలు అయితే లేవనుకోండి. అప్పుడు ఇవన్నీ షేర్ మార్కెట్లు అవన్నీ లేకపోయిన కాలంలోనే ఆయన చెప్పారు. ఇప్పుడు ఇన్ని వచ్చిన తర్వాత, ఇన్ని మోసాలు జరుగుతున్న తర్వాత, ఇన్ని బెట్టింగ్ యాప్స్ అని ఇవన్నీ ఎన్నో వస్తుంటే మనం ఇంకా ఎంత డబ్బు వృధా చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. వాటన్నిటికీ దూరంగా ఉండాలి. మనం సంపాదించిన సొమ్ము జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ అది మనకి సరిపోను దాంట్లోనే మనం బ్రతకాలి తప్ప దురాశకు పోయి ఉన్న డబ్బును కూడా పోగొట్టుకోకూడదు.